మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చైత్రమాసమున చెట్లు చిగించెను, ఉగాది పండుగ ఓహో వచ్చెను. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 20 రోజులుగా సుమారు 20 నుంచి ఒక నెల రోజుల క్రితం అనారోగ్యరీత్యా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ హాస్పిటల్ జాయిన్ నుంచి కొంచెం కోలుకున్న నేపథ్యంలో అంటే కొన్ని రోజుల క్రితం కూడా ఆరోగ్యం క్షీణించిన హాస్పిటల్ జాయిన్ అయిన క్రమంలో కూడా ఉన్నటువంటి ఆరోగ్యం ఇప్పటికే మెరుగుపడుతుంది. మెరుగుపడిన నేపథ్యంలో ఆమె బెడ్ మీద ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కొడుకులు బిడ్డలతో బిచ్చపాటుగా మాట్లాడుతూ కూడా బిడ్డ పై నుంచే ఆమె కొన్ని పాటలు పాడింది. పాటలే కాదు, జాతీయ గీతాన్ని కూడా 57 సెకండ్లో పూర్తి చేసింది. అంటే మనం విడిది ఏదైతే జాతీయ గీతం విడిది 57 సెకండ్లు ఉందో ఆ విధిని కరెక్ట్ గా అదే సమయంలో మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు ఆ వీడియోస్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ కాకుండా అందరూ ఔరా అనే పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి ఆ బామ్మ ఏంటి, అసలు పాటలు పాడేది ఏంటని ప్రస్తుతం మనకి బామ్మ ఉంది అని అడిగి చేస్తున్నాం. అమ్మా నమస్తే. అమ్మా ఏం పేరమ్మా? మరి నీకు ఏమైంది ఇక్కడికి వచ్చినావు? ఎందుకు వచ్చినావు అమ్మా? దాహానికి వచ్చినావు. అదే ఎందుకు వచ్చినావు? ఏమైంది? ఆరోగ్యం మంచిగా ఇప్పుడు? లేదు, లేకుంటేనే వచ్చినావు. ఓకే ఓకే. మరి నువ్వు పాట పాడినావు కదా, జాతీయ గీతం పాడినావు కదా, ఎందుకు పాడాలనిపించింది నీకు? ఎందుకు పాడాల్సి వచ్చింది? అందరు ఇక్కడ పాడుతాండ్రు, అయితే పాడదామని అనుకోను. మరి ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నువ్వు ఆ పాట జాతీయ గీతం ఒకసారి పాడవా? మా కోసం పాట పాడు. జనగణమన జనగణమన అధినాయక జయ హే, భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ కలవంగా, గాయే తబ శుభ నామే, తబ శుభ ఆశిష మాయే, జయ హే జయ హే జయ హే, జయ 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 హే. జాతీయ గీతంతో కాకుండా మరి నీకు చిన్నప్పుడు చదువుకున్న ఉప్పు కప్పురం కూడా అంటే పాడతాను పద్యం పాడతాను చెప్తుంది కదా, వస్తుందా? పద్యం వస్తుందా నీకు? ఉప్పు కప్పురము పాట పద్యం పాడతావా? ఉప్పు కప్పురంబు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడా రుసుల జాడ వేరయ, పురుషులంత పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినరవేమ వేమన పద్యం. చూసారు కదా, ఇవే అంటే బెడ్ పైన ఉండి కూడా కోలుకునే నేపథ్యంలో వాళ్ళ బంధుమిత్రులతో కలిసి ఉల్లాస ఉత్సాహంగా పాటలు పాడుతూ మంచిగా వాళ్ళతో పిచ్చపడిగా చిట్చాట్ చేసుకుంటూ కూడా ఆమె ఆరోగ్యం కూడా పక్కన పెట్టేసి ఇది పాడుతుంది. ఇప్పుడు ఈ వీడియోస్ మొత్తం సోషల్ మన కొద్దిగా ఇంకా ఎగ్జైటింగ్ ఇంకా మరో పాట కూడా పాడతాను చెప్పేసి మొత్తం పాడమ్మా. భుజ భుజ రేగుల బుజ్జయ్య, కథ చెప్పుత విను కన్నయ్య, కాకి బజారున తిరిగింది, దానికి మాంసం దొరికింది, ఊరి బయటకు పోయింది, తీరికగా తినగోరింది, నక్క దానిని చూచింది, కాకి అందములు పొగిడింది, కాకి కావు కావుమని అరిచింది, ముక్క క్రింద పడిపోగానే నక్క ఖర్చుకొని పోయింది. చైత్రమాసమున చెట్లు చిగించెను, ఉగాది పండుగ ఓహో వచ్చెను, సీతారాముల శ్రీ కళ్యాణము, శ్రావణ మాసము రాలెను చెనుకులు, కృష్ణాష్టమికి కృష్ణుడు పుట్టెను, పుట్టుచూ ఊరేగితిమి, భాద్రపదంబున వాగులు బారెను, గణపతి చవితికి గణపతి పూజలు, ఉత్సాహము తుండ్రాళ్లను గుంటిమి, ఆశ్వశంబున ఆగెను వానలు, దీటుగా దసరా దీపావళులు, బావకు మాకు బాగా విందులు. విన్నారు కదా, 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వృద్ధురాలు గలంతంటే నోరు తిప్పకుండా కూడా ఇప్పుడు మనం విన్న 3 పాటలు మాత్రం పాడింది. ఈ విధంగా కనీసం 80 సంవత్సరాల్లో కూడా
బయట వారు ఏ విధంగా చేస్తారు. ఇప్పుడు ఈ ఎన్నో వృద్ధాలు మాత్రం విధంగా పాటలు అందరినీ ఆచరిస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియోలు కూడా అన్ని సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి వాళ్ళ బంధువులు మనవాళ్ళు వాళ్ళు అడిగిస్తున్నా. మీరు చెప్పండి ఇట్లా ఏంటి? ఇంట్లో కూడా పద్యాలు పాడుతూ ఉంటాయి చాలానే. మాకు కూడా పద్యాలు అమ్మ పేరు మహబూబ్బి, నేను ఆమె మనవరాల్ని. ఇంట్లో కూడా పద్యాలు పాడుతూ మాకు నేర్పిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటది ఇంట్లో. చాలా ఖాళీ సమయంలో కూడా ఆమె ఒట్టిగా ఉండకుండా పద్యాలు పాడుతూ. చదువుకుంది అమ్మ ఏమన్నా? 5వ తరగతి వరకు చదువుకుంది. పెద్దపాల శిక్ష చదివిందంట. ఆమెనే చెప్తూ ఉంటది మాకు. చిన్నప్పుడు మీరు ఏ విధంగా ఉండేవారు మీతో? అంటే ఆటలు పాటలు కానీ పద్యాలు నేర్పించేది చిన్నప్పుడు? అంటే మేమిద్దరం చాలా క్లోజ్ అన్నట్టు. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి పద్యాలు నేర్పిస్తూ అది ఏమంటారు నేర్పిస్తూ మమ్మల్ని పెంచింది అన్నట్టు. మంతమడానికి వాళ్ళ కుమారుని వాళ్ళు అడిగేస్తుందా ఏంటంటే 8 సంవత్సరాల వయసులో కూడా అమ్మగారు ఈ విధంగా పాటలు పాడుతుంది, అసలు అందరికి అద్భుతంగా ఆశ్చర్యపరుస్తుంది. ఏదో తీసుకొచ్చారు అసలు మీరు? మా అమ్మ మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్. ఎన్ని బాధలు సాధకాలు చాలా కష్టాలు పడి మమ్మల్ని ఇంతవరకు పెంచింది. అయితే ఆ బాధ సాధకాలు లేకుండా ఇలాంటి పాటలు వాటితోటి ఆమె అట్లా ఇది చేసుకుంటుంటుంది. హాస్పిటల్కి వచ్చి కూడా 28-29 డేస్ ఉంటే ఈ తోటి పేషెంట్స్ తోటి కాకుండా డాక్టర్లను కూడా తన పాటలతోటి వాటితోటి యాక్టివ్ చేసి డాక్టర్ని యాక్టివేట్ చేస్తుంది. ఆమె జబ్బు అని చెప్పి ఆమె లోపరచకుండా మేము ఇక్కడ ఉన్నా కూడా మమ్మల్ని ఆ బాధల నుంచి బయటపడడానికి ఆమె ఆ రకంగా మమ్మల్ని ఇవాటి వరకు కూడా సంతోషంగా మిమ్మల్ని కోఆపరేట్ చేస్తూ మేము బాధలో ఉండకుండా ఆమె అట్లా ఆ రకంగా మమ్మల్ని ఆహ్లాదపరుస్తుంటది పాటలతోటి. చూసారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కొద్దిగా బాధ చెప్తున్న పరిస్థితి ఉంది. తను అదే అనారోగ్యంగా ఉండి హాస్పిటల్కి వచ్చింది కూడా పక్క పెట్టి మా బంధువులు అంటే మనవరాలని కొడుకులని కొడలని కూడా సంతోషపెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటే పాటలు పడుతుంది. అట్ ద సేమ్ టైం ఈమెకి వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్లు సైతం ఎవరైనా వచ్చి ఇక్కడ వైద్యం చేస్తున్నారో వాళ్ళతో పాటు కూడా చాలా కరీడుగా మాట్లాడుతుంది. డాక్టర్తో కూడా కలిసిపోతుంది. వాళ్ళతో చాలా యాక్టివ్ గా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇది మాట్లాడాలని కూడా డాక్టర్ కూడా పరీక్ష అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఉండండి కుటుంబకి చెప్పిన పరిస్థితి. ఏదైనా ఈ 80 సంవత్సరాల వృద్ధురాలు ఈ విధంగా పాటలు పాడడం మాత్రం అందరినీ ఆశ్చర్యం చేసింది. మనతో మాట్లాడడానికి వాళ్ళ కూతురు వాళ్ళు అడిగేస్తారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారమ్మా మీరు? ఏం లేదండి, మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా అమ్మ ఎడ్యుకేటెడ్ కాబట్టి మమ్మల్ని అందరినీ ఎడ్యుకేషన్ చేయించారు. మా అమ్మ ఆ రోజుల్లో 70 ఏళ్ల కిందనే మా అమ్మ 5th క్లాస్ చదివి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మమ్మల్ని అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యామిలీలు అందరం మమ్మల్ని అందరినీ చదివించింది, జాబ్ చేయించారు. ఇప్పటికి కూడా మా పిల్లలకు ఆమె గైడ్ చేస్తుంది అంతా. స్పెషల్లీ ఇప్పుడు 80 సంవత్సరాలు ఉన్న అమ్మ కూడా అంటే బిడ్డపై ఉంది అంటే సరే ఆరోగ్యం కొంచెం కోలుకునే నేపథ్యంలో కూడా అందరినీ యాక్టివ్ పరుస్తుంది. మీకు ఏదో కనిపిస్తుంది పాటలు పాడుతుంది కదా, మాకు సంతోషం అనిపిస్తుంది. ఆమె ఏంటి డల్లుగుంటున్నారు ఏదో ఒకటి అని పాడుతుంటది అన్నట్టు. ఆమె బాగలేనప్పుడు మేము కొంచెం బాధలో ఉన్నాం. మేము వచ్చి 29 డేస్ ఇక్కడికి వచ్చినప్పుడు కోమాలోనే ఉంది అమ్మగారు. ఆ తర్వాత మళ్ళీ స్కూల్లో రాగానే మంచిగానే మాట్లాడుతుంది, మళ్ళీ కోమాలోకి వెళ్తుంది అన్నట్టు. అయితే ఆ మేడం వస్తే మేడంతో మాట్లాడుకుంటూ అనుకోకుండా వాళ్ళ భాషలో మాట్లాడింది. మేడం వాళ్ళ హిస్టరీ భాషలో మాట్లాడితే మేడం సంతోషపరిచి ఇట్లనే పాట పడితే మేడం వీడియో తీసుకున్నారు, నేను జ్ఞాపకంగా ఉంచుకుంటానని. ఇప్పటికి మేము ఇప్పుడు ఈ 80 సంవత్సరాల వృద్ధురాలు పాడే పాటలు మొత్తం సోషల్ మీడియా వైరల్. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వచ్చిన పక్క మంది ఉన్నటువంటి రోగి బంధువులు వాళ్ళకున్నటువంటి వాళ్ళు కూడా తమ మొబైల్లో ఈ బామ్మ పాడే పాటలు మాత్రం వైరల్ అయితే నేపథ్యంలో వాటి నుంచి కూడా తమ సోషల్ ఫోన్లతో బంధించుకొని వైరల్ చేసిన పరిస్థితి ఉంది. చైత్రమాసమున చెట్లు చిగించెను, ఉగాది పండుగ ఓహో వచ్చెను.